ఈరోజు క్లాస్లో మనం ఒక బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే నాట్ హెయిర్ స్టైల్ చూపించమని మన స్టూడెంట్స్ అడుగుతున్నారు. చూపిస్తున్నాం, స్టార్టింగ్ నుంచి చూడండి. ఇక్కడ మనం నాట్ వేసేటప్పుడు పైన పుల్లింగ్ హెయిర్ స్టైల్ అంటే పుల్లింగ్ టెక్నిక్స్ అన్నీ చూపించమన్నారు మన స్టూడెంట్స్కి. ఈరోజు క్లాస్లో చూపిస్తున్నాము. పైన పుల్లింగ్ చేసేటప్పుడు లోపల నాట్ అనేది అంటే మనకి ఎంత క్లియర్గా ఉంటే హెయిర్ స్టైల్, పైన హెయిర్ స్టైల్ అంత ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ మనకి చాలా నీట్ కూంబింగ్ అనేది అయితే చాలా నీట్గా చేయాలి. ఎందుకంటే పైన మనకి ఫినిషింగ్ కోసం చాలా నీట్గా చేయాలి. ఇక్కడ మనకి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ టైప్లో అంటే నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టకూడదు, నాట్ పాడైపోతుంది కనుక మనం ఇక్కడైతే స్టూడెంట్స్ కోసం టిప్ కింద ఒక రబ్బర్ బ్యాండ్ని కట్ చేసి మనం అలా చూపిస్తున్నాం. సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటెంతోనే మనం చక్కగా వేసి చూపిస్తున్నాము. నాట్ టైప్లో మనం మెస్సీ కానీ ఏవైనా వేసేటప్పుడు నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కంటే కూడా మీరు ఎలాస్టిక్ ఇలాంటి బ్యాండ్స్ తీసుకొని అలా నాట్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం స్టూడెంట్ మీదే వేసి చూపిస్తున్నాము. ఈ స్టూడెంట్కి అయితే చాలా హెయిర్ చాలా తక్కువగానే ఉంది. తనకైతే మేకప్ కావాలని అడిగింది. తనకి ఇంత చిన్న హెయిర్ మీద కూడా నాట్ ఎలా వేస్తున్నాము చూడండి. డోనట్ బన్ తీసుకున్నాం మనం ఇక్కడ. అంటే నార్మల్ మీరు నెట్ కూడా తీసుకోవచ్చు, కానీ వీళ్ళకి టిప్ లాగా చూపించాము. మీ దగ్గర ఆ బన్ తీసుకొని బన్ని దాంతో కూడా మనం నార్మల్గా ఇలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాము. మీకు డైరెక్ట్గా బన్ అలా పెట్టేశారనుకోండి, చిక్కు పడిపోయి మొత్తం హెయిర్ అంతా పైకి అలా వచ్చేస్తుంది కనుక బన్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తున్నాము. చూడండి, చాలా నీట్గా లోపల వరకు ఫస్ట్ ముందంతా పెట్టేసి నెట్ని స్లోగా కింద వరకు కూడా నీట్ ఫినిషింగ్ కోసం మనం పెట్టుకోవాలి. ఈ బన్ వాల్యూమ్ కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. అలా పెట్టుకుంటే మనకి చాలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పైన వరకు కూడా పైన కొంచెం బన్ అలా ఉంచేటప్పుడు మనకి హెయిర్ వాల్యూమ్ వస్తుంది బన్కి. అలా స్ప్రెడ్ చేసి మనం యూపిన్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. యూపిన్స్ డైరెక్ట్గా కాకుండా కొంచెం ఫోల్డ్ చేసి లోపల వరకు చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టేసుకోవాలి. నాటికి చాలా ఎక్కువ యూపిన్స్ చాలా నీట్గా ఫినిషింగ్ కోసం పెట్టండి. లోపల నాట్ అయితే మనకి చాలా వాల్యూమ్ కూడా కనిపిస్తుంది కదా నెట్ వలన. కొంచెం నాటిని మీరు అలా కొంచెం కిందకే వేయండి, మరీ సెంటర్లో కాకుండా. ఇప్పుడు పైన హెయిర్ని మనం పుల్లింగ్ టెక్నిక్లో మీకు హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను చూడండి. లోపల మనకి అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాతే మనం పైన అనేది చేసుకోవాలి. అలా యూపిన్స్తో చిన్నగా తీసుకొని యూపిన్ సెట్ చేసుకోవాలి. యూపిన్స్ పెట్టేసిన తర్వాత మనం అలా స్ప్రే చేసుకొని మళ్ళీ హెయిర్ని హాఫ్ ఒక సైడ్ వేస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి హెయిర్ అయితే చాలా తక్కువగా ఉంది. సో మనం హాఫ్ ఒక సైడ్ హాఫ్ ఇంకో సైడ్ వేసి పెట్టాము.
యూ పిన్స్ అలా ఉంచినప్పుడే మీరు కొంచెం లైట్ స్ప్రే చేయండి. ఆ చిన్న చిన్న పార్టీషన్స్ అన్నీ కూడా మళ్ళీ నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి ఇప్పుడు స్ప్రే చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం మనం వేసిన నాట్ పై నుంచి అవి చిన్న చిన్న పార్టీషన్స్ పెట్టి యూ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. ఇక్కడ మనం సారీ మ్యాచింగ్ ఫ్లవర్స్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని పెడుతున్నాం. మొత్తం హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత మెల్లగా యూ పిన్స్ అన్నీ రిమూవ్ చేసి మళ్ళీ చిన్న చిన్న పార్టీషన్స్ అన్నీ కూడా లైట్గా పుల్లింగ్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్ అయితే క్రిస్టియన్ హెయిర్ స్టైల్ అనే కాదు, బన్ హెయిర్ స్టైల్ మనకి హిందూ బ్రైడ్లో, ముస్లిం బ్రైడ్లో ఏ బ్రైడ్కైనా యూజ్ చేయొచ్చు. ఫినిషింగ్ అయితే మనకి ఇలా వచ్చింది. అమ్మాయికి అయితే చాలా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మన స్టూడెంట్స్కి అయితే డౌట్స్తో పాటు చాలా టిప్స్తో పాటు ఇది చూపించాము ఈరోజు క్లాస్లో. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా డౌట్ అయితే మాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో.